నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక అల్లుడు అత్త మామను అత్యంత కిరాతకంగా చంపేశాడు అనే వార్త వినిపిస్తుంది. అంటే అత్త ఒక్కరేనా, అందులో మామ కూడా ఉన్నారు? అసలు ఏంటి రీజన్? ఆస్తి కోసమో లేదైనా ఇతర ఏమైనా తగాదాలు ఉన్నాయా? ఈ రోజు ఒక వార్త వైరల్ అవుతుందండి. అదేంటంటే తెలంగాణలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో మంగళి తాండా అనే ఒక తాండాలో ఒక అల్లుడు అత్తమామల మీద అటాక్ చేసి, అది కూడా విచిత్ర పద్ధతిలో. మామూలుగా సినిమాలోనే చూస్తుంటాం ఇలాంటి మెథడ్స్. ఈ మధ్య సినిమాల్ని మించిపోతా ఉన్నాయి. సినిమాల్లో కూడా వీటిని చూసి సినిమాలు తీసుకుంటే తీసే పరిస్థితి ఏర్పడింది. రియల్ క్రైమ్ అనేది ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా చేస్తున్నారు ఈ మధ్య. అలాగా ఇతను కూడా ఒక కొత్త పద్ధతిలో అత్తమామల్ని చంపాలని ప్రయత్నించాడు. అందులో సగం సక్సెస్ అయ్యాడు. అంటే అత్తను చంపేయగలిగాడు, మామ లాస్ట్ మినిట్ లో తప్పించుకోగలిగాడు. సో ఇతన్ని ఇప్పుడు కిల్లర్ అల్లుడు, అల్లరల్లుడు కాదు, కిల్లర్ అల్లుడు అయిపోయాడు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఏంటి దీని నేపథ్యం ఏంటి, ఎందుకు ఇలాంటివి ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి, ఈ కారణాలు మనం విశ్లేషిద్దాం. ఇతను పేరు రాజేష్. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. వీళ్ళన్న రమేష్ ఇద్దరు ఉన్నారు. రమేష్ కి ఆల్రెడీ ఫస్ట్ ఒక పెళ్లి అయింది. ఈ మధ్య మళ్ళీ వేరే కారణాల వల్ల రెండో పెళ్లి అయింది. ఇంకా కంప్లీట్ గా డీటెయిల్స్ మనకు పోలీసులు ఇవ్వలేదు. ఉన్న డీటెయిల్స్ ఇవి అనమాట. ఈ రెండో పెళ్లి అయినాక ఇతనికి ముందు నుంచి కూడా అన్నకి పెళ్లి అయింది. ఆస్తి అన్నకే వెళ్ళిపోతుందేమో, మనకి ఆస్తి రావట్లేదు అన్న ఇదైతే బాధగా ఉంది. ఇతనికి వీళ్ళకి ఆస్తి ఉంది. ఇప్పుడు రెండో పెళ్లి అయినాక అటు ఎక్కువ వెళ్ళిపోతుందేమో, నీకు పెళ్లి లేదు కదా, అన్నకి పెళ్లి అయింది, ఇద్దరు పిల్లల్లోనే, ఇంకోటి ఇద్దరు భార్యలు అని చెప్పి ఆస్తి ఎక్కువ అటు వెళ్ళిపోతుంది అనేది తను భయపడ్డారు. రెండోది అత్తమామలు రమేష్ వైపే ఉంటున్నారు. ఇది మొదటి భార్య తల్లిదండ్రి, వాళ్ళిద్దరే రెండో పెళ్లి చేశారు రమేష్ కి. మొదటి భార్యకి పిల్లలు లేదని. సో అత్త కౌశల్య, అజ్మీరా రామదాస్ అని. సో వీళ్ళ వల్లే పెళ్లి అయింది కాబట్టి వీళ్ళిద్దరిని మీద కోపం పెంచుకున్నాడు. వీళ్ళ వల్లే నాకు ఆస్తి పోతుంది అనేది ఇతని కోపం. సో దాంతో ఇతను ముందు వీళ్ళిద్దరిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అంటే డిసైడ్ అయ్యి ఏం చేశాడంటే, ఈ కోపం రోజు రోజు పెరిగిపోవడం, దీంతో అర్ధరాత్రి వరకు బయట తాగేసి రావడం, ఇది మధ్యంతో చేస్తున్నాడు. అలాగా నిన్న కూడా తాగేసి వచ్చి అర్ధరాత్రి అయింది, పడుకొని నిద్రపోతున్నారు. ఇతను వాళ్ళని ఎలా చంపాలని ప్లాన్ చేశాడు, మరి ఆ ఐడియా అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదేంటంటే కరెంటు పెట్టి వాళ్ళిద్దరికి చంపేశాడు. మామూలుగా కరెంటు పెట్టి చంపాలంటే ఒక తాండాలో ఉండే రాజేష్ అనేవాడికి హైటెక్ ఎలా నాలెడ్జ్ వచ్చింది, అది ఎలా పెట్టాడు ఏంటనే డీటెయిల్స్ ఇంకా రాలేదు. కానీ మొత్తానికి ఇద్దరికి కరెంట్ షాక్ ఇచ్చాడు. దాంతో ఆమె ఇమ్మీడియట్ గా చనిపోయింది. ఇతనికి ఆ షాక్ తగలగానే గట్టిగా లేచి, కొంత బలం ఉంది కాబట్టి మామ తప్పించుకొని రామదాస్ అని ఆయన కేకలేస్తూ బయటకు పరిగెత్తాడు. సో ఈ లోపల వదిన అడ్డు వచ్చింది. అంటే ఆయన ఇతను వెళ్తుంటే పట్టుకోవడానికి ట్రై చేశాడు, చంపాలని. వదిన అడ్డు వస్తే వదిన్ని కత్తితో నరికాడు. వదినకి కూడా మంచిగా కత్తి వేటు పడింది. దాంతో ఆమె కేకలేసింది. ఇదంతా అర్ధరాత్రి కదా, జనం నిద్రపోతుంటారు. సో మొత్తానికి వీళ్ళు కేకలేసి బయట కూడా వీధుల్లో పోయి గట్టి గట్టి కేకలేసరికి చుట్టుపక్కల జనం వచ్చారు. ఈ లోపల రాజేష్ పారిపోయాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకున్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు విచారిస్తున్నారు అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి, ప్రాపర్టీ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అని. ఈ మధ్యనే మనం చూసాము, అడ్వకేట్ అమ్మాయిని సొంత చంపేశాడు. అది కూడా ఏంటి, తనకి 4 ఎకరాలు, అమ్మాయికి 3 ఎకరాలు ఇచ్చారని, అమ్మాయికి 2 ఇస్తే చాలని అతను అనుకుంటున్నాడు. రెండోది ఆ 3 ఎకరాలు కూడా ఆమె అమ్ముకోవడానికి ట్రై చేస్తుంది, 1 ఎకరా. సో సొంతగా కన్న తల్లి ముందే ఆ అమ్మాయిని అతి దారుణంగా కారుతో గుద్ది, రాళ్లతో కొట్టి, కత్తులతో గొంతు కోసి సో ఇది ఈ మధ్యకాలంలో ఆస్తుల రిలేటెడ్ హత్యలు అనేవి పెరుగుతున్నాయి. దానికి ఆస్తుల రిలేటెడ్ హత్యలు కొత్త ఏమి కాదు. ఆస్తులు పుట్టినప్పటి నుంచి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య ఏమైందంటే ఆస్తుల వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో ఈ రియల్ ఎస్టేట్ వాల్యూ, ఆస్తుల వాల్యూ, ఇంతకుముందు ల్యాండ్ విలువ చాలా తక్కువ ఉండేది. కాబట్టి దాని మీద పెద్ద ఎక్కడన్నా ఉంటే మీరు అన్నట్టు గెనుమల దగ్గర, గట్టుల దగ్గర కొట్టుకునేవాళ్ళు. ఇది ఈ గట్టును కొట్టేశాడు లేకపోతే అనేది ఉండేది. అట్లా జరిగేది. ఇంత ప్లాన్డ్ మర్డర్స్ అనేవి అప్పుడు తక్కువ ఉండేవి. అదంతా ఆవేశంలో, గొడవల్లో
యాక్సిడెంట్ గా చనిపోయేవాడు. ఉమ్, ఇప్పుడు ఏమైంది, ల్యాండ్ అనేది ప్రాపర్టీ వాల్యూ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఉమ్, కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ హత్యలు అనేవి దేశంలో విపరీతంగా పెరిగాయి. ఉమ్, ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్, ఉమ్, అంటే మాఫియా ఉండొచ్చు, నయం లాంటి గ్యాంగ్స్ ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే ల్యాండ్స్ ని పెద్ద ఎత్తున చంక్ ఆఫ్ ల్యాండ్స్ ని వీళ్ళు తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఉమ్. అవతల వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం, కిడ్నాప్ చేయడం, హత్యలు ఇంకా చేయడం, అవసరమైతే చంపేయడం. చంపేయడం, ఈ కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉంటాయి. వీళ్ళ వెనక పొలిటీషియన్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది, సిస్టమ్స్ ని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారులు, వీళ్ళందరినీ కూడా వీళ్ళు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉమ్, ఇవి చేయడం అనేది జరుగుతుంది. నయం గ్యాంగ్స్ ఇలాంటివంతా అట్లాగే చేశారు. నయం అయితే వీక్ ఓనర్స్ ల్యాండ్ డీటెయిల్స్ అంతా కూడా ఉమ్, రెవెన్యూ రికార్డు నుంచి రెవెన్యూ అధికారులే ఇచ్చేవాళ్ళు నయంకి. అవును. ఇదిగో వీళ్ళందరూ వీక్ ఓనర్స్, అంటే బలహీనమైన ఓనర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో డీటెయిల్స్ ఇస్తారు. ఉమ్, బలహీనం కాబట్టి ముందే తెలుసు, వాళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, అవును. ధైర్యంగా వెళ్ళిపోయి వీళ్ళు నువ్వు నీ ల్యాండ్ ని నయం అన్న కొనాలంటున్నాడు అంటే నేను అమ్మలేదు కదా అంటే, నువ్వు సినిమాల్లో ఉంటది అదే, ఎక్కువ మాట్లాడితే నువ్వు అమ్మవుతావా లేదా కదా, నేను కొనడానికి డిసైడ్ అయినా అన్నట్టుగా సినిమా బెదిరించడం. స్టైల్లో. సో దాంతో వాళ్ళు పోలీసుల దగ్గరికి పోతే పోలీసులు కూడా నయంతోనే సెటిల్ చేసుకోవడం. ఉమ్, దాంతో విధి లేక వాళ్ళు ₹1 కోటి విలువ చేసే తమ ల్యాండ్ ని 20 అవును. లక్షలకు 10 లక్షలు నయంకి లీగల్ గా రాస్తారు. అవును. ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళు వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారులు, నయం ఒక మెడికల్ షాప్ ఉండేది హైదరాబాద్ లో, ఉమ్, అక్కడ లోపల రూముల్లో వీళ్ళు వచ్చి ఇక్కడ నయం అక్కడికి వెళ్ళడు, ఉమ్, ఆఫీస్కి వెళ్ళడు, వీళ్ళే రిజిస్ట్రేషన్ అధికారులే ఉమ్, ఇక్కడికి వచ్చి మరీ రాయిచ్చేవాళ్ళు. సో ఉమ్. ఇదంతా నేను నా సినిమాలో కూడా చూపించాను నయం డైరీస్ లో. అవునవునవును. సో కార్ లోనే కూడా సంతకాలు పెట్టి ఇచ్చేవాళ్ళు. ఇలాగంతా ఆర్గనైజ్డ్ గా చేసేది. ఉమ్, రెండోది ఏంటంటే విత్ ఇన్ ద ఫ్యామిలీస్ లో ఆస్తుల కోసం చంపుకోవడం కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో 27,721 మర్డర్స్ జరిగాయి ఇండియాలో. అబ్బబ్బా. మొత్తం హత్యలు 27,721 జరిగింది. నిజానికి ఇది 2022తో పోలిస్తే తగ్గింది. ఉమ్, 2022లో 28,522 జరిగితే 2022లో 27,700కి తగ్గింది. అంటే 2.8% హత్యలు తగ్గాయి. తగ్గాయి. 23కి వచ్చేసరికి 24, 25 డేటా ఇంకా ఎన్సీఆర్బి ఇవ్వలేదు. రాలేదు. ఉమ్, సో దాన్ని బట్టి మనకి చెప్పచ్చు చూస్తే ఇందులో డిస్ప్యూట్ లో జరిగిన హత్యలు 9,209 ఎక్కువే ఉన్నాయి సార్. గొడవల్లో. ఉమ్, ఇందులో మళ్ళీ స్పెసిఫిక్ గా ప్రాపర్టీ హత్యలు వచ్చి దాదాపు 5,400 పైన ఉన్నాయి ప్రాపర్టీ రిలేటెడ్ హత్యలు. ఉమ్, అంటే ఎక్కువ ఎవరీ ఇయర్ ఇండియాలో ప్రాపర్టీ రిలేటెడ్ హత్యలు 5,000 పైన జరుగుతున్నాయి. ఇందులో ఫ్యామిలీ ప్రాపర్టీ ఉండొచ్చు, అవును. లేదా పక్కవాడి ఫ్యామిలీకి property బయట ఉండొచ్చు. పక్కన వాడుకోవచ్చు అన్ని. అవును. ఇందులో మళ్ళీ ఫ్యామిలీ ప్రాపర్టీ చూసుకుంటే 3,000 పైన హత్యలు ఎక్కువే జరుగుతాయి. ఉన్నట్టే సార్. ఎక్కువ తక్కువే 3,000 ఇంకా. హత్యలు. ఆ. ఇవి కూడా అన్ని రికార్డు కూడా కావు. అవును. ఆ, ఇంకా సో ఎన్ని ఉండిపోతాయో ఉండొచ్చు. తెలియదు. ఈ 3,000 వరకు అంటే ఇవి హత్యలే. హత్యాయత్నాలు, ఆ, నరకడాలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఆ అవును. లెక్కలు మనకి రాలేదు. ప్రాణాలతో తప్పించుకున్న వాళ్ళు. అవన్నీ ఉంటాయి. హత్యల వరకే 3,000 పైన విత్ ఇన్ ద ఫ్యామిలీస్ లో డిస్ప్యూట్స్ లో హత్యలు అనేవి జరుగుతున్నాయి. ఇవి రాను పెరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. దీని ప్రధాన కారణం ల్యాండ్ మీద ప్రెజర్ పెరగడం. ఎందుకంటే ల్యాండ్ అనేది పెరగదు కదా, ల్యాండ్ అనేది ఫిక్స్డ్. ల్యాండ్ అనేది కొత్తగా అదేమి అవును, గుడ్లు పెట్టదు, లేకపోతే పెరగదు అది. రేట్ సో పెరుగుతుంది. దాని మీద ప్రెజర్ పెరుగుతూ ఉంటది, రేటు పెరుగుతూ ఉంటది. దీని మీద రెండోది ఏంది, ఎన్ఆర్ఐ వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్ ని బ్లాక్ చేసేసి పెట్టేస్తారు. అవును. అవి విల్లాలనో లేకపోతే ఇంకోటి కట్టేసి అలా ఉంటది. ఇంకా ఆ ల్యాండ్ కి అమ్మకాలు కొనుగోళ్ళు ఏం ఉండవు. ఉండదు. అలాగే బ్లాక్ అయిపోతుంది, మార్కెట్ లోకి రాదు. అవును. ఇంకా మార్కెట్ లోకి ఉండే తక్కువ ల్యాండ్ ఉంటది. ఈ తక్కువ ల్యాండ్ మీద ప్రెజర్ బాగా పెరుగుతుంటది. ఉమ్, అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ డిస్ప్యూట్స్ లో హత్యలు మనిషిని లేపేస్తే బెటర్. అందుకనే చాలా సార్లు వాళ్ళ పేరెంట్స్ ని కూడా లేపేస్తున్నారు ఈ మధ్య. అవును. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఇస్తారు వీళ్ళకి, అవును. ఇప్పుడు కావాలి ఇది అంటే. ఇప్పుడు వచ్చేది ఎప్పుడుకో జనరేషన్ ఇంకా. కూడా ఎలాగా ఉంది, నవ్ అండ్ హియర్. హాట్ కేక్ ఇప్పుడు ఉండాలి. ఇక్కడ నేను అనుభవించాలి జీవితాన్ని. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత నాకు 150 లక్షలు కోటి వస్తే నాకేంటి లాభం, అవును. ఇప్పుడే అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ ని
అన్న ఒక కన్జ్యూమరిజం కూడా పెరగడం వల్ల జనాలు ఎవరు వెయిట్ చేసి ఇంతకు ముందు అంటే ల్యాండ్ అమ్మాలంటే అసలు చచ్చిన అమ్మేవాళ్ళు కదా రైతు. అవునవును, వాళ్ళకి అసలు అప్పుడు కథలంతా చూస్తే చాలా attachment భూమిని అగ్ ఉండేది. చేసుకునేవాడని, భూమిని అవును. ముద్దు పెట్టుకోవడం, భూమిలోనే చనిపోయేది అతను, ఈ కథలంతా ఉండేది. ఇవాళ ఆ. లేదు, అంత మనీ కమర్షియల్ కమోడిటీగా మారిపోయింది ల్యాండ్. అందువల్ల హత్యలు కూడా దాదాపు కుటుంబంలోనే ప్రాపర్టీస్ కోసం 3,000 హత్యలు జరుగుతున్నాయంటే టోటల్ గా 22,000 హత్యల్లో రాను రాను ఇవి పెరుగుతున్నాయి. అది మనకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనమే చాలా స్టోరీలు చెప్పుకుంటున్నాం. అవును. లేటెస్ట్ గా ఈ రాజేష్ అనే అతను సొంత అత్తమామల్ని ఇన్నోవేటివ్ గా కరెంట్ ఇచ్చి పెట్టే అదే ఐడియా మరి విషయం. అతనికి ఎవడిచ్చాడో తెలియదు. అసలు సో ఎట్లా ఎక్కడి నుంచి పెట్టాలనుకున్నాడు వచ్చింది తెలియదు కానీ ఫ్యామిలీలో ఇన్నోవేటివ్ గా అతనైతే సగం ప్లాన్ వర్కౌట్ అయింది కానీ అతనైతే దొరికేసాడు. చంపేశాడు. మామ తప్పించుకున్నాడు. వదినకి అయితే గాయాలైనాయి. మరి ఆమె పరిస్థితి ఎలా ఉంది అని నిలకడైతే ఉందంటున్నారు. ఏదేమైనా ఆమెకు కూడా కొంత ఇబ్బంది అని చెప్పొచ్చు. బట్ అన్నెసరీగా ఇప్పుడు జైలుకి పోవాలి ఈయన. జైలుకి అదే వీళ్ళు ఏంటంటే చేస్తారు. అదే నేను చాలా సార్లు చెప్తుంటా కదా, అవును. జైలు పెద్ద విషయం కాదు, కొద్ది రోజులు ఉంటే బయట వచ్చేస్తారు. వచ్చినాక ఆస్తి వస్తది కదా అన్న దీంతో గ్రిప్ తెలిసిపోయింది వీళ్ళు. తెలిసిపోయి చేస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.